రాజమండ్రి పేపర్ మిల్లుకైతే కష్టాలు తప్పవు అనుకుంటా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా తీసుకున్నారు వాళ్ళు చేసిన తప్పులని. ప్రతి ఫ్యాక్టరీలు పెట్టద్దని ఎవడు చెప్పడు. ఫ్యాక్టరీలు నుంచి పుట్టుకొచ్చే వ్యర్థపు నీటిని శుద్ధి చేసే కర్మాగారాలు, శుద్ధి చేసే విధానం అక్కడే ఉండాలి. శుద్ధి చేసిన తర్వాత ఆ నీళ్ళని నా కాలువలోకి రిలీజ్ చేస్తావు, నదిలోకి రిలీజ్ చేస్తావో చేయాలి. కానీ వాస్తవంగా దీనికి 75% కాస్ట్ పడుతుంది ఆ కంపెనీలకు. నీళ్ళట్ట పారబోస్తే 10 రూపాయలు అయితే ఇది 75 రూపాయలు అవుతుంది. కాబట్టి అది చెయ్యరు ఏ కంపెనీలు కూడా. మనకు వైజాగ్లో ఫార్మా కంపెనీలు అయినా అంతే, ఇక్కడ ఈ పేపర్ మిల్ అయినా అంతే. ఈ నీళ్ళు అది పారబోస్తుంటే అదంతా కలుషితం అయిపోతుంది. దాంతోపాటు రాజమండ్రి కార్పొరేషన్ నీళ్ళు కూడా పోస్తుంటే గోదావరికి కలుషితం అయిపోతుంది. తాజాగా కూడా పవన్ కళ్యాణ్ దీని మీద సీరియస్ అయినటువంటి నేపథ్యంలో షోకాజ్ నోటీసులు ఇచ్చారు. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ది మొన్న గోరంట్ల బుచ్చి చౌదరి గారు వాళ్ళ తరపున డిఫెండ్ చేసే ప్రయత్నం చేయడం కూడా చూసాం. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు వాళ్ళకి సంబంధించి పిఎఫ్ రాయితీలు కూడా ఇచ్చున్నది ఇంతకుముందు ప్రభుత్వం. వాళ్ళు అద్భుతంగా సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు అది రద్దు చేశారు. దాంతోపాటుగా వరుసపెట్టి యాక్షన్కి సిద్ధపడుతున్నారు. ఇక్కడ దీంట్లో కూటమి ఈ లెక్కలు చూడట్లేదు. తేడా తప్పు జరిగిందా లేదా అన్నదే చూస్తున్నారు పవన్ కళ్యాణ్.